నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా. అవును, ఇప్పుడు జరగకపోవడం వైసీపీకి అడ్వాంటేజ్, చాలా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన పార్లమెంటు స్థానాలకైతే కేంద్రం ఒక ప్రపోజల్ చెప్పింది ఈ పార్టీలకి. ఏమనంటే ఎస్సీ సీట్ ఉంది, టాప్ 3, ఈ 3లో ఒకటి, నెక్స్ట్ 3, ఈ 3లో ఒకటి, ఇట్లా. అంటే ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీసా మీరు చెప్పేది? టాప్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈ మూడు కూడా. ఇప్పుడు మహిళలు 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నారు. ఈ టాప్ ఉన్నటువంటి మహిళలు ఉన్న 3 నియోజకవర్గాల్ని ఒకటి తీసి లాటరీ తీస్తారు. అందులో ఒక నియోజకవర్గానికి ఈ ట్రిప్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొక నియోజకవర్గానికి, రొటేషన్ అన్నమాట. మీరు పంచాయతీలు, కార్పొరేషన్లకి ప్రతి ఏడాది రొటేషన్ అవుతుంటుంది, తెలుసు కదా, మహిళా రిజర్వేషన్. అట్లాగా ఎంపీ సీట్లలో కూడా, ఎమ్మెల్యే సీట్లో కూడా రొటేషన్ ప్రాసెస్ అనుకున్నారు. ఆ బిల్లులో అది ఉందన్నమాట, రొటేషన్ ప్రాసెస్. స్టికాన్ కాదు, ఒకదానికే కాదు అనమాట, మారుతా ఉంటాయి. ఆ లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో ఈ టాప్ 3లో ఒకటి, 3లో ఒకటి ఇట్లా లెక్కేసుకుంటారు అనమాట. ఇట్లా జరిగినప్పుడు ఎంపీ సీట్లలో పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు వైసీపీ.